హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం హిందీని తెలుగు ద్వారా అతి సులువుగా నేర్చుకోబోతున్నాం. చిన్న చిన్న పదాలు నేర్చుకుని ఆ చిన్న చిన్న పదాలతో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం ఎలాగా అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో మొత్తం చూస్తే ఆహా, హిందీ నేర్చుకోవడం చాలా సులువు అన్నమాట. ఇంతకాలం మనకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల మనం హిందీని కష్టంగా ఫీల్ అవుతున్నాం, కానీ హిందీ అనేది చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు తెలుగు ద్వారా అనేది మీకు డెఫినెట్గా ఆ ఫీల్ వస్తుంది. కానీ వీడియో చివరి వరకు చూడండి, ఓకే? ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోండి, అలాగే కేర్ఫుల్గా వినండి. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియోస్ ఉపయోగకరంగా అనిపిస్తున్నట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి లెసన్స్ దగ్గర ఒక 3 months పాటు మేము తీసుకుంటూ మీతో మాట్లాడిస్తూ మిమ్మల్ని ముందు తీసుకెళ్తాం, ఓకేనా? వీలుంటే ఆన్లైన్ క్లాసెస్ మిస్ అవ్వకండి. స్టార్ట్ చేద్దాం, ఓకే? ఈ వీడియోలో మనం కొన్ని పదాలు మనం నేర్చుకోబోతున్నాం. చిన్న చిన్న పదాలు నేర్చుకుందాం. చూడండి, ముందుగా నేను అని చెప్పడానికి హిందీలో ఏమంటాం? నేను అని చెప్పడానికి హిందీలో मै అంటాం. ఏంటిది? मै అంటే నేను, నేను. అలాగే మేము ఎక్కువ మంది ఉన్నాం అనుకోండి, మేము, మనము అని చెప్తాం కదా, సో దీన్ని హమ్ అంటాం అనమాట. హమ్ అంటే మేము, వి, ఇంగ్లీష్లో వి అంటాం, వి. అలాగే ఉన్నాను అని చెప్పడానికి హూ అని చెప్పొచ్చు అనమాట. హూ అంటే ఉన్నాను. ఇది హూ అని మామూలుగా నోట్తో పలకడం కాకుండా ముక్కు నుంచి రావాలి గాలి. చూడండి, హూ ఇలా వస్తుంది అనమాట. అలాగే కూడా మ్యా ఇలా రావాలి, ఓకేనా? मै నేను, హమ్ మేము, హూ అంటే ఉన్నాను. ఇంతవరకు మీకు చాలా క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్, ఉన్నాము మేము ఉన్నాము అని చెప్పడానికి హై అని యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా ముక్కు నుంచి రావాలి గాలి. చూడండి, హై ఇలా వస్తుంది, చూసారా? సో హై. చూడండి, మై నేను, హూ ఉన్నాను, నేను ఉన్నాను, మై హూ. అలాగే మేము ఉన్నాము, హమ్ హై, మై హూ నేను ఉన్నాను, హమ్ హై మేము ఉన్నాము, ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా మీకు? ఓకే, వెరీ గుడ్. మీ దగ్గర మన స్పోకెన్ హిందీ బుక్ ఉన్నట్టయితే ఆ పేజ్ నెంబర్ 19లో ఈ సర్వనామాలన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటిని సర్వనామం అంటాం. మై, హమ్ అనేవి సర్వనామాలు అంటాం. అలాగే హూ, హై వీటిని సహాయ క్రియలు అంటాం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఎగ్జాంపుల్ సెంటెన్స్ అన్ని కూడా మీకు 19 and 20 పేజెస్లో ఉంటాయన్నమాట. ఒక్కసారి చూడండి, ఓకే? సర్వనామం. సో వీటితో పాటు ఒక భాష అంటే, భాషలో మనం ఏం మాట్లాడుతామంటే చూడండి, మనం చేసే పనుల గురించి మాట్లాడుతూ ఉంటాం. నేను వెళతాను, వస్తాను, తింటాను, తింటున్నాను, ఇలా పనుల గురించి మాట్లాడతాం కదా. కాబట్టి ఏదైనా ఒక భాష నేర్చుకోవాలి అంటే మనకి ఆ భాషలో మనం చేసే పనులను ఏమంటారు అనేది తెలియాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందుగా ఆ అంటే అర్థం ఏంటంటే రా అని అర్థం అనమాట. ఆ అంటే రా అని అర్థం. ఎవరైనా ఒక హిందీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళి ఆ అన్నారనుకోండి, కొద్ది దూరంగా ఉన్నాడు అతను, ఆ అన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే రా అని అర్థం అనమాట. సో ఆటోమేటిక్గా ఆయన వస్తాడు. కాకపోతే ఇది గౌరవం సూచకంగా మనం చెప్పట్లేదు, జస్ట్ ఎలాగా రా అని ఆర్డర్ వేస్తున్నాం అనమాట. రా, వెళ్ళు ఇలా చెప్పాలనుకుంటే మాత్రం ఇలా ఆ అంటే రా అని అర్థం. అదే వెళ్ళు అని చెప్పాలనుకోండి, జా అంటాం. జా అంటే వెళ్ళు, ఆ అంటే రా, జా అంటే వెళ్ళు, ఓకే? అలాగే పడ్ చదువు, ఓకే? పిల్లవాడు చదవట్లేదు, చదవకపోతే మీరు ఏమంటారు? చదువు అని హిందీలో చెప్పాలనుకున్నప్పుడు పడ్ అంటారనమాట. పడ్ అంటే చదువు అని అర్థం. ఇక్కడ ఎటువంటి రెస్పెక్ట్ లేదు, అందు గురించి నేను పిల్లవాడు చదవకపోతుంటే అన్నాను కదా. సో మన పిల్లలకి మనం ఏం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చదువు, టీవీ చూస్తున్నావు, చదువు అని చెప్తాం కదా. అలా ఆర్డర్స్ వేయడానికి మనకి ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఆ, రా, జా, వెళ్ళు, పడ్ చదువు. అలాగే లిక్ అంటే వ్రాయు, లిక్ నా అంటే రాయడం, ఓకే? లిక్ వ్రాయు అని చెప్తాం, ఓకే? నెక్స్ట్, నిద్రపోతున్న అబ్బాయి నిద్రపోతున్నాడు, బాగా లేట్ అయిపోయింది. ఉట్ అంటే లే అని అర్థం అనమాట. ఉట్, ఓకే? లే అని అర్థం. అర్థమైందా మీకు? సో ఇలా ఎవరికైనా కూడా మనకి ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులు తెలిస్తే మనం ఎవరికైనా కూడా ఒక పని చెప్పొచ్చు అనమాట హిందీలో, ఓకే? ఆ, జా, పడ్, లిక్, సీక్ నేర్చుకో, ఓకే? నేర్చుకో, ఏదో ఒకటి నేర్చుకో అని ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు సీక్, ఓకే? వుట్ లే, బైట్ కూర్చో, ఓకే? సోజా నిద్రపో. ఇలా ముందు మనకి ఒక లాంగ్వేజ్లో ఉన్న వర్బ్స్ తెలియాలన్నమాట. వర్బ్స్ ఎన్ని తెలిస్తే ఆ లాంగ్వేజ్ అంత బాగా మనం మాట్లాడగలుగుతాం. అర్థమైంది కదా మీకు? సో అలాంటి ఒక 5 వర్బ్స్ నేర్చుకున్నాం ఈ సెషన్లో. మీరు ఆల్రెడీ మన స్పోకెన్ హిందీ బుక్ తీసుకున్నట్టయితే పేజ్ నెంబర్ 235 లో
ఇలాంటి వర్బ్స్ దగ్గర దగ్గర ఒక 600 వర్బ్స్ ఉంటాయి. అంటే మనం ప్రతిరోజు చేసే పనుల్ని ఒక 600 ఇక్కడ లిస్ట్ చేయడం జరిగిందనమాట. 600 వర్బ్స్, చాలా పెద్ద లిస్ట్ ఇది. సో దీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అంటే హిందీ మాట్లాడడానికి ఈ 600 వర్బ్స్ సరిపోతాయి. అన్ని వర్బ్స్ మనకి ఈ బుక్లో అవైలబుల్గా ఉన్నాయి, స్పోకెన్ హిందీ బుక్లో. ఇప్పుడు వీటితో మనం ప్రతిరోజు ఒక పని చేస్తాము, ప్రతిరోజు వస్తాము, ప్రతిరోజు వెళతాము, ప్రతిరోజు చదువుతాము, ప్రతిరోజు వ్రాస్తాము, ప్రతిరోజు ఒక 5 గంటలకో 6 గంటలకో ఏదో ఒక టైం చెప్పి ఆ టైంకి లేస్తాము. ఇలా చెప్పాలి అంటే ఎలా చెప్పాలి అనేది నెక్స్ట్ చూడబోతున్నాం. ఓకే, ప్రతిరోజు చేసే పనులు దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. ఓకే, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం. ముందుగా చూడండి, నేను వస్తాను అని చెప్పాలి. నేను వస్తాను అని చెప్పాలి. ఎలా చెప్తాం? నేను అని చెప్పడం మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, మే అంటే నేను. ఓకే, మే అంటే నేను. ఓకే, మరి వస్తాను అని చెప్పాలి. ఎలా చెప్తాం? రావడాన్ని ఏమంటామంటే ఆనా అంటే రావడం, ఆ అంటాం. మే కంప్లీట్ అయిపోయింది సెంటెన్స్ అంటే అవ్వలేదు. ఓకే, దీనికి చూడండి తెలుగులో వస్తాను స్థాను యాడ్ చేసాం. చూసారు ఇక్కడ వస్తాను అంటే స్థాను యాడ్ చేసాం. చూడండి తెలుగులో ఎలా వస్తుందో చూడండి. వస్తాను, వచ్చాను. చూసారా, వస్తాను అంటే ప్రతిరోజు వస్తానో లేకపోతే రేపు వస్తానో చెప్పడానికి ఉపయోగపడుతుంది వస్తాను అనేది. అలాగే వాకి చాను యాడ్ చేశారనుకోండి, వచ్చాను అంటే నిన్నొచ్చాను మొన్నొచ్చాను అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగే వస్తున్నాను అంటే ఇప్పుడు వస్తున్నాను అని అర్థం. సో ఇలా ఈ చివర ఏదైతే చేంజ్ ఉందో ఈ చేంజ్ని మనం తీసుకొస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ రావడం అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్తుంది అనమాట. వస్తాను ప్రతిరోజు, రేపు వస్తాను, నిన్న వచ్చాను. ఓకే, వస్తున్నాను, వచ్చేవాడిని. అర్థమైందా మీకు? సో ఎలా అయితే తెలుగులో ఈ వర్బ్ని చేంజ్ చేస్తున్నామో అలాగే హిందీలో కూడా ప్రతి టెన్స్లోనూ కూడా ఈ వర్బ్ ఆనా అని వర్బ్ ఏదైతే ఉందో, జానా అని వర్బ్ ఏదైతే ఉందో వీటికి ఏవో కొంత యాడ్ చేయడం ద్వారా ఆ మీనింగ్ని తీసుకురావచ్చు అనమాట. అంటే మనం ఈరోజు ఇప్పుడు వస్తున్నామని చెప్తున్నామా, లేకపోతే ప్రతిరోజు వస్తామని చెప్తున్నామా, నిన్న వచ్చానని చెప్పామా, లేకపోతే రేపు వస్తున్నామని చెప్తున్నామా, ఇంతకుముందు వచ్చేవాళ్ళం అని చెప్తున్నామా, ఏంటి అనేది ఆ వర్బ్కి యాడ్ చేసే అడిషనల్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఏంటి? ప్రతిరోజు చేసే పనులు కదా. కాబట్టి ఈ ఆకి అంటే ఏదైనా వర్బ్కి ఏం యాడ్ చేయాలంటే చూడండి, మీరు ఒకవేళ పురుషుడి గురించి మాట్లాడుతున్నట్టయితే, నా ఫ్రెండ్ ఎవరో ఒక పార్క్లో కనిపించాడు నాకు. ఓకే, నా ఫ్రెండ్ ఎప్పుడో చైల్డ్హుడ్ ఫ్రెండ్ నాకు పార్క్లో కనిపించాడు. పార్క్లో కనిపించి వాళ్ళు ఈ ఏరియాకి మా ఏరియాకి రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు అనుకుందాం. ఓకేనా, మా ఇంటి ఎదురుగానే ఒక పార్క్ ఉంది. సో ఆ పార్క్కి నేను ప్రతిరోజు వెళ్తాను. కానీ అతను వచ్చేసరికి ఇప్పుడే నన్ను ఆ పార్క్లో చూశాడు, ఈ రోజే చూశాడు నన్ను పార్క్లో. చూసి నన్ను అడుగుతాడు అనమాట, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడే ఉంటాను, ఈ ఏరియాలో ఉంటాను, అదే మా హౌస్, నేను ఈ పార్క్ ప్రతిరోజు వస్తాను అని చెప్తున్నాను. నేను ప్రతిరోజు వస్తాను అని చెప్తున్నాం కదా. సో ఇలా ప్రతిరోజు వస్తాను అని చెప్పేటప్పుడు నేను జెంట్ కాబట్టి తా యాడ్ చేస్తాను అనమాట. అర్థమైందా మీకు? నేను జెంట్ కాబట్టి, పురుషుడిని కాబట్టి తా యాడ్ చేస్తాను. సో తా, మై నేను, రావడం, తా అంటే వస్తాను అని అర్థం. ఓకే, అయితే దీనికి అడిషనల్గా మనం ఏం యాడ్ చేస్తాం అంటే హూ యాడ్ చేస్తాం అనమాట. హూ చూడండి, మై వచ్చినప్పుడు ఏం రావాలి? మై నేను, హూ ఉన్నాను. సో మై హూ యాడ్. మై తా హూ అంటే అర్థం ఏంటి? మై నేను, రావడం, తా ఇక్కడ నుంచి తీసుకున్నాం, హూ ఉన్నాను. ఓకే, మై ఆతా హూ అంటే అర్థం ఏంటంటే నేను వస్తాను అని అర్థం అనమాట. మరి దీనికి నేను వస్తాను అన్నప్పుడు దీంతో పాటు మనం టైం కూడా చెప్తాం. నేనేం చెప్పాను మా ఫ్రెండ్కి? నేను ప్రతిరోజు వస్తానని చెప్పాను కదా. నేను ప్రతిరోజు వస్తాను, నేను అప్పుడప్పుడు వస్తాను, నేను ప్రతి ఆదివారం వస్తాను. ఓకే, నేను తరచుగా వస్తాను. ఓకే, నేను తొందరగా వస్తాను, నేను ఆలస్యంగా వస్తాను. ఇలా చెప్తూ ఉంటాం మనం. వీటిని ఏమంటాం? ఆలస్యంగా, తొందరగా, ప్రతిరోజు, తరచుగా, అప్పుడప్పుడు ఇలా ఎప్పుడైతే మనం చెప్తున్నామో వీటిని క్రియా విశేషణాలు అంటాం. అంటే పని, అంటే రావడం అనే పని ఏదైతే ఉందో ఆ పని ఎంత తరచుగా జరుగుతుంది, ఓకే, లేదా ప్రతిరోజు జరుగుతుందా అని ఆ టైం, ఆ ఫ్రీక్వెన్సీని చెప్తుంది అనమాట. కాబట్టి వీటిని ఏమంటాం మనం? సమయానికి సంబంధించిన, అంటే సమయానికి టైంకి సంబంధించిన క్రియా విశేషణాలు అంటాం అనమాట. అలాంటి కొన్ని మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ. ఇలాంటి చాలా క్రియా విశేషణాలు మన స్పోకెన్ హిందీ బుక్లో అవైలబుల్గా ఉన్నాయి. పేజ్ నెంబర్ 251 నుంచి
254 వరకు కూడా మనకి ఇన్ని క్రియా విశేషణాలు అంటే యాడ్వర్బ్స్ అంటాం ఇంగ్లీష్లో, వీటిని అవైలబుల్గా ఉన్నాయి. ఈ పేజెస్లో మీకు యాడ్వర్బ్స్ దొరుకుతాయి. దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనుకోండి, నేను ప్రతిరోజు వస్తాను, నేను ఈ పార్కు చాలా తొందరగా వస్తాను, అందరికంటే కూడా తొందరగా వస్తాను నేను. సో ఇలాగా మనం చెప్పొచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. నేను మా ఫ్రెండ్తో ఏమన్నాను, నేను ప్రతిరోజు వస్తానని చెప్పాను కదా. సో అలా ప్రతిరోజు అని చెప్పడానికి హిందీలో హర్ దిన్ అంటాం. హర్ అంటే ప్రతి అని అర్థం అనమాట. హర్ ప్రతి, దిన్ అంటే రోజు, దిన్ అంటే రోజు. ఓకే, హర్ దిన్ ప్రతిరోజు. హర్ రవివార్ ప్రతి ఆదివారం. హర్ సోమవార్ ప్రతి సోమవారం. హర్ అంటే ప్రతి అన్నమాట. అర్థమైందా? హర్ ఆద్మీ ప్రతి ఒక్క మనిషి. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు. హర్ దిన్ ప్రతిరోజు. నేను ప్రతిరోజు వస్తానని చెప్పాలనుకుంటే నేను మై హర్ దిన్ ప్రతిరోజు ఆతా హూ వస్తాను, నేను ప్రతిరోజు వస్తాను. మై హర్ దిన్ ఆతా హూ. చూసారా ఎంత సింపుల్? చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీరు పదాలు నేర్చుకుంటే చాలా, అంతే. మీరు తెలుగు వస్తే హిందీ మీకు వచ్చేసినట్టే. ఎందుకంటే తెలుగులో ఏముంటుందో అదే ఎగ్జాక్ట్గా హిందీలో ఉంటుంది. కాకపోతే హిందీలో ఆ పర్టికులర్ పనిని కానీ ఆ పదాన్ని కానీ ఏమంటారో మనకు తెలిసి ఉండాలి, అంతే. చాలా చాలా సింపుల్. చూడండి, నేను అంటే మై అనుకున్నాం. ఓకే, రావడాన్ని ఆనా అనుకున్నాం. ఓకే, దీనికి వస్తాను అని అర్థం రావాలనుకుంటే తా యాడ్ చేస్తాం అనుకున్నాం. హూ అంటే ఉన్నాను. మే ఆతా హూ, నేను ప్రతిరోజు వస్తాను. ప్రతిరోజు అనడానికి హర్ దిన్ అంటాం. మే హర్ దిన్ ఆతా హూ, నేను ప్రతిరోజు వస్తాను. సింపుల్, అయిపోయింది. ఓకేనా? సో అదే మీరు నేను తొందరగా వస్తాను, నేను స్కూల్కి తొందరగా వస్తాను లేదా ఆఫీస్ తొందరగా వస్తానని చెప్పాలనుకోండి, మే స్కూల్ జల్దీ తొందరగా. జల్దీ అంటే తొందరగా అని అర్థం. ఓకే, జల్దీ ఆతా హూ, నేను స్కూల్కి తొందరగా వస్తాను. అర్థమైందా? నెక్స్ట్, నేను తరచుగా వస్తాను. ఇక్కడికి నేను తరచుగా వస్తాను. నేను ఇక్కడికి. చూడండి, యహ అంటే ఇక్కడికి అని అర్థం అనమాట. యహ అంటే ఇక్కడికి అని అర్థం వస్తుంది అనమాట. నేను ఇక్కడికి తరచుగా వస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు నేను ఇక్కడికి అక్సర్ అంటే తరచుగా ఆతాహం వస్తాను. చూసారా, చాలా సింపుల్. నేను ఇక్కడ తరచుగా వస్తాను అని. అలాగే చూడండి, నేను ఆలస్యంగా వస్తానని చెప్పాలనుకోండి, దేర్సే అంటాం. నేను కార్యాలయ అంటే ఆఫీస్ అనమాట. దఫ్తర్ కానీ కార్యాలయ కానీ చెప్పొచ్చు. కార్యాలయ అంటే ఆఫీస్. ఓకే, దేర్సే ఆలస్యంగా, ఆతాహం వస్తాను, నేను ఆఫీస్కి ఆలస్యంగా వస్తాను. ఓకే, జల్దీ ఆతాహం నేను తొందరగా వస్తాను. దేర్సే ఆతాహం నేను ఆలస్యంగా వస్తాను. క్లియరా? నేను హర్ దిన్ ప్రతిరోజు. ఓకే, దఫ్తర్ ఆఫీస్కి, దేర్సే ఆలస్యంగా, ఆతాహం వస్తాను. అంతే, చాలా సింపుల్ అనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ చూడండి, నేను కభీ అప్పుడప్పుడు ఆతాహం వస్తాను. నేను కభీ అప్పుడప్పుడు ఆతాహం వస్తాను. కభీ ఆతాహం నేను అప్పుడప్పుడు వస్తాను. హర్ దిన్ ఆతాహం, అక్సర్ ఆతాహం, देर से आता हूँ, मैं जल्दी आता हूँ, मैं कभी कभी आता हूँ, मैं हर रविवार आता हूँ, मैं हर सोमवार आता हूँ. ఇలా ప్రతిరోజు కానీ లేదా ఒక ఫ్రీక్వెంట్గా మనం జరిగే విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా ఈ ఆ తా అనే చెప్పొచ్చు. ఎప్పుడు ఈ తా ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాం మనం తీసుకునే సబ్జెక్ట్. మీరు మీ గురించి మాట్లాడుకుంటుంటే మీరు పురుషుడైతే మీరు తా యాడ్ చేస్తారు. అదే మీరు ఎవరి గురించి అయినా చెప్తున్నారు, ఆ పర్సన్ పురుషుడు అనుకోండి, అప్పుడు కూడా మీరు తా యాడ్ చేస్తారు. క్లియరా సార్? మరి ఓకే, మీరు జెంట్స్ గురించి చెప్పారు, మరి నేను లేడీ, మరి నేను చెప్పుకోవాలంటే అలా చెప్పుకోవాలని చెప్పి మీలో కొంతమంది డౌట్ రావచ్చు. ఓకే, మీరు లేడీ అయితే మీరేం చెప్తారంటే చూడండి, తీ అని చెప్తారనమాట. ఓకే, తా బదులు తీ యాడ్ చేస్తారు, అంతే. వీటికి తీ యాడ్ చేస్తారు. చూడండి, నేను ఆతీ హూ, తా బదులు ఏం యాడ్ చేస్తారు? ఇక్కడ తీ యాడ్ చేస్తారు. అయిపోయింది. తా బదులు తీ యాడ్ చేశారు. మై ఆతీ హూ, నేను వస్తాను. మై హర్ దిన్ ఆతీ హూ, నేను ప్రతిరోజు వస్తాను. మే జల్దీ ఆతీ హూ, నేను తొందరగా వస్తాను. మే అక్సర్ ఆతీ హూ, నేను తరచుగా వస్తాను. మే దేర్సే ఆతీ హూ, నేను ఆలస్యంగా వస్తాను. మే కభీ కభీ ఆతీ హూ, నేను అప్పుడప్పుడు వస్తాను. క్లియరా మీకు? సో అలాగే ప్లేస్ కూడా యాడ్ చేస్తారు ఇక్కడ. మే స్కూల్ జల్దీ ఆతీ హూ, నేను స్కూల్కి ప్రతిరోజు వస్తాను. ఓకే, సారీ, మే స్కూల్ హర్ దిన్ ఆతీ హూ, నేను స్కూల్కి ప్రతిరోజు వస్తాను.
మే స్కూల్ జల్దీ ఆతీ హూ, నేను స్కూల్కి తొందరగా వస్తాను. మే స్కూల్ అక్సర్ ఆతీ హూ, నేను స్కూల్కి తరచుగా వస్తాను. మే స్కూల్ దేర్ సే ఆతీ హూ, నేను స్కూల్కి లేటుగా వస్తాను. మే స్కూల్ కభీ కభీ ఆతీ హూ, నేను స్కూల్కి అప్పుడప్పుడు వస్తాను. క్లియరా? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట. ఓకే, చాలా సింపుల్. దీంతోనే మీరు చాలా సెంటెన్సెస్ హ్యాపీగా ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు ఎలా చెప్పాలి అనేది క్లియర్గా మీరు నేర్చుకోవాలనుకున్నట్టయితే మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 41, 42 అండ్ 43 ఈ పేజెస్లో సామాన్య వర్తమానకాలు అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఎగ్జాంపుల్స్ సహా ఉందన్నమాట. చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూస్తే మీ డే టు డే లైఫ్లో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో చాలా క్లియర్గా ఉంటుంది మన బుక్లో. ఒకసారి బుక్లో పేజ్ నెంబర్ 41, 42, 43 ఈ పేజెస్ మీరు చూడొచ్చు అనమాట. అంటే ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే సింపుల్ ప్రజెంట్ సంబంధించిన సెంటెన్సెస్ చూడాలనుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనం మిగిలిన వర్బ్స్తో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఆనాతో ట్రై చేసాం కదా, మే ఆతా హూ, మే ఆతీ హూ, ఇలా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పాం మనం. సో ఇప్పుడు జానా, మే జాతా హూ, నేను వెళతాను. మే జాతీ హూ, నేను వెళతాను. ఒక లేడీ చెప్పేటప్పుడు మే జాతీ హూ అని చెప్తుంది. మే నేను, జా వెళ్ళడం, తీ వెళతాను. మే జాతీ హూ, నేను వెళతాను. ఓకే, సో ఇలా మే పढ़ता హూ, నేను చదువుతాను. మే పढ़ती హూ, నేను చదువుతాను లేడీ. మే లిఖ్తా హూ, నేను రాస్తాను. మే లిఖ్తీ హూ, నేను రాస్తాను. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు హమ్ అనే సబ్జెక్ట్తో ట్రై చేద్దాం. ఓకే, అంటే మేము అనే సబ్జెక్ట్తో ట్రై చేద్దాం. మేము వస్తాము, మేము వెళతాము, మేము తింటాము, మేము చదువుతాము, ఇలా. ఓకేనా? హమ్ వచ్చినప్పుడు చూడండి, మనం తే ఉపయోగించాలన్నమాట. ఓకే, తే యాడ్ చేయాలి. ఈ వర్బ్స్కి తే యాడ్ చేయాలి. ఎక్కువ మంది ఉన్నప్పుడు, ప్లూరల్ ఉన్నప్పుడు కానీ, అదే ఒకే పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు కానీ మనం తే ఉపయోగిస్తాం. హమ్ మేము, ఆ తే హై వస్తుంది అనమాట. అర్థమైందా? హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది, అంటే మేము ఉన్నాము అని చెప్తాం కదా మనం. సో హమ్ ఆతే హై అంటే మేము వస్తాము. హమ్ ఆతే హై, అర్థమైందా? హమ్ ఆతే హై, మేము వస్తాము. హమ్ జాతే హై, మేము వెళతాము. హమ్ పढ़ते हैं, మేము చదువుతాము. హమ్ లిఖ్తే हैं, మేము రాస్తాము. హమ్ ఉఠ్తే हैं, మేము లేస్తాము. ఈ విధంగా మనం చక్కగా చెప్తూ వెళ్ళొచ్చు అన్నమాట. అర్థమైందా మీకు? ఇంతవరకు క్లియరా? మే నేను, హమ్ మేము. మే వచ్చినప్పుడు చివరిలో హూ రావాలి, హమ్ వచ్చినప్పుడు చివరిలో హై రావాలి. ఓకే, మనం పురుషుడి గురించి మాట్లాడినప్పుడు తా, స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు తీ, ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు తే యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? క్లియర్ అంతవరకు. అదే ఒకవేళ మనం నెగిటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలనుకోండి, అంటే నేను వెళ్ళను, ఓకే, నేను రాను, నేను తినను, ఇలా నెగిటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది నేర్చుకోబోతున్నాం. చూడండి, లేదు కాదు అని చెప్పడానికి నహి యూజ్ చేస్తాం అనమాట. ఏం యూజ్ చేస్తాం? నహి యూజ్ చేస్తాం. ఓకే, చూడండి, నేను వెళ్ళను, నేను ప్రతిరోజు వెళ్ళను అని చెప్పాలనుకున్నప్పుడు మే హర్ దిన్, ప్రతిరోజు, నహి యాడ్ చేస్తాం. నహి ఆతా హూ, ఇక్కడ ఆతా ఏదైతే ఉందో దీనికి ముందు నహి యాడ్ చేస్తాం అనమాట. మే నహి ఆతా హూ అంటే నేను రాను. మే నహి ఆతా హూ అంటే నేను రాను. ఓకే, మే నహి జాతా హూ నేను వెళ్ళను. మే నహి పढ़ता హూ నేను చదవను. మే నహి లిఖ్తా హూ నేను రాయను. మే నహి ఉఠ్తా హూ, ఓకే, నేను లేవను. ఇలా నహి అనేది యాడ్ చేయడం ద్వారా లేదు అనే ఒక సెన్స్ తీసుకురాగలుగుతాం అనమాట. మనం ఎప్పుడైతే నహి యూజ్ చేస్తున్నామో, అంటే నెగిటివ్ సెంటెన్స్ నేను చెయ్యను అని చెప్తున్నామో, అట్లాంటప్పుడు ఈ
హూ కానీ హై కానీ వీటిని ఆప్షనల్గా తీసుకోవచ్చు అనమాట. అంటే అవి ఉంచొచ్చు ఉంచకపోవచ్చు మీ ఇష్టం. మే నహి ఆతా అంటే నేను రాను, మే నహి ఆతి నేను రాను, మే నహి జాతా నేను వెళ్ళను, మే నహి జాతి నేను వెళ్ళను, మే నహి పడతా నేను చదవను, మే నహి పడతీ నేను చదవను. ఓకే, మే నహి లిఖతా నేను రాయను, మే నహి లిఖతీ నేను రాయను, మే నహి ఉట్తా నేను లేవను, మే నహి ఉట్తీ నేను లేవను. ఈ హూ కానీ హై కానీ వీటిని అవాయిడ్ చేసి మీరు మాట్లాడచ్చు అనమాట. అర్థమైంది కదా? సో ఇలా మీరు చక్కగా కొన్ని పదాలు నేర్చుకున్నారు. ఆ పదాలతో చక్కగా సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, మనం ప్రతిరోజు నేను ఇలా చేస్తాను అని ఎలా చెప్పాలి అనేది మీరు నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో మీరు తెలుగు ద్వారా అతి చక్కగా ఇలాగే మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అంటే ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు ఉన్న ఈ వీడియోలని ఇంత నేర్చుకున్నారంటే 3 నెలల పాటు ప్రతిరోజు 3 గంటలు మీకు వీలుండాలి. కానీ ప్రతిరోజు మేము 3 అవర్స్ టీచ్ చేస్తాం. 1 అవర్ మీ క్లాస్ తీసుకుంటాం, 1 అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం, 1 అవర్ హిందీ పదాలు నేర్పిస్తాం. ఇలాంటి కొన్ని వందల పదాలు, వేల పదాలు మేము మీకు నేర్పించడం జరుగుతుంది ప్రతిరోజు ఒక 1 అవర్ టైం తీసుకుని. సో అలా కంప్లీట్గా మీతో మాట్లాడిస్తూ, మీతో మాట్లాడుతూ మీకు కావాల్సిన అంటే హిందీ మాట్లాడడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా, కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు టీచ్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మన ఆన్లైన్ క్లాసెస్ అనమాట. సో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా మంచి ఆప్షన్ హిందీ నేర్చుకోవడానికి. ఇప్పటికే కొన్ని వేల మందిని ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి డెమో అని వాట్సాప్ చేయండి. ఇప్పటికే మన స్టూడెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు కోర్సు జాయిన్ అయిన వాళ్ళు, ఆ డెమోస్ అన్నీ కూడా మేము మీకు వీడియోస్ పంపిస్తాం. జస్ట్ డెమో అని మెసేజ్ చేయండి చాలంతే. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ దేనికైనా కూడా వాట్సాప్లో డెమో అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మేము మీకు వాట్సాప్లో ఆ డెమో వీడియోస్ అన్నీ కూడా పంపిస్తాం. ఇప్పటికే నేర్చుకున్న స్టూడెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళని ఆ 3 monthsలో మేము ఎంతవరకు తీసుకురాగలిగాం, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు డెమోలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.